కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరింది. సరైన వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లలో నీరు అడుగంటడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. నీటి కొరతను ఆసరాగా తీసుకుని నీటి ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. 500 రూపాయలు ఉన్న నీటి ట్యాంకర్ ధర ఇప్పుడు 1500 నుంచి 2000 రూపాయలు చెప్తున్నారు. అది ముందుగానే బుక్ చేసుకుంటే వరుస క్రమంలో సరఫరా చేస్తున్నారు. 2 months అయింది స్టాప్ అయ్యి, ఏరియా ఫుల్ స్టాప్ అయిపోయింది నీళ్ళు. అందుకే ట్యాంకర్ రేట్లు ఎక్కువైపోయింది. ఫస్ట్ 800 ఉండే, ఇప్పుడు 1000, 1500, 2000కి వేస్తూ ఉన్నారంట. ఇక్కడ కొందరిళ్లలో బోర్వెల్ ఉంది, వాళ్ళకు కొంచెం పర్వాలేదు. అయితే బోర్వెల్ను ఇప్పుడు నీళ్ళు అయిపోయి ట్యాంకర్కు చాలా కష్టమైపోయింది. 1,500, 2,000, 2,500 చెప్తున్నారు. అది వేసాకి 3 రోజులు 4 రోజులు తీసుకుంటున్నారు. ముందు పర్వాలేదు, ట్యాంకర్స్ ముందు 300కి 400కి వేస్తా ఉంటారు. ఇప్పుడు అన్ని చోట్ల నీళ్లు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే రేటు. వాళ్ళు ఓనర్లు ఇడిచేసి డ్రైవర్ని అడగమంటారు. డ్రైవర్ని అడిగితే వాడు 2,000 చెప్తాడు. అట్లయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న నివాసితుల సంక్షేమ సంఘాలు నీటి వాడకంపై పలు ఆంక్షలు విధిస్తున్నారు. వాహనాలను కడగడం, స్విమ్మింగ్ పూల్స్ కార్యకలాపాలపైన పూర్తిస్థాయి నిషేధం విధించాయి. చేతులు, ముఖం శుభ్రం చేసుకోవడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించింది. తడిగుడ్డలు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని దక్షిణ బెంగళూరులోని ఒక ప్రముఖ అపార్ట్మెంట్లోని నివాసితుల సంక్షేమ సంఘం ప్రతిపాదించింది. పరిస్థితి దిగజారడంతో నీటి వృధాను నివారించేందుకు డిస్పోజబుల్ ప్లేట్లు వినియోగాన్ని పరిశీలించాలని కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ వాసులకు సూచనలు చేస్తున్నారు. వైట్ఫీల్డ్ ప్రాంతంలోని ఒక నివాసితుల సంక్షేమ సంఘం నీటి దుర్వినియోగాన్ని నివారించేందుకు భద్రతా సిబ్బందిని కూడా నియమించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నీటి వినియోగాన్ని 20% తగ్గించని కుటుంబాల నుంచి అదనంగా 5,000 వసూలు చేస్తామని అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఆదేశాలిచ్చింది. पहले भैया 1 दिन छोड़ के 1 दिन आता है, रूल्स ऐसा ही है यहाँ. वो भी 2 घंटे 1 घंटे में बंद कर देता है. वो हमारा बिल्डिंग में 6-7 घर है, उसको आधा 4-4 बकेट उतना ही होता है. अभी तो वही बंद हो, अभी वीक में 2 बार, अभी 4 दिन हो गए, पूरा 1 हफ्ते हो गए है, पानी नहीं है अभी तक. బెంగళూరు నీటి సరఫరా సీవేజ్ కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఆపివేయడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. త్రాగునీరు సరఫరా చేసే ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నారు. శుద్ధమైన నీటి సరఫరా చేసే కేంద్రాల వద్ద కూడా నీటి కొరత ఏర్పడుతోంది. ఒక్కరికి 1 క్యాన్ నీరు మాత్రమే అనే బోర్డులు కనిపిస్తున్నాయి. నగరంలో నీటి కొరతపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన ఇంటి వద్ద ఉన్న బోర్వెల్ కూడా ఎండిపోయిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగళూరుకు తగినంత నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. కొన్ని నీళ్ల ట్యాంకర్ల నిర్వాహకులు 600 వసూలు చేస్తుండగా మరికొన్ని ట్యాంకర్ల నిర్వాహకులు 3,000 వసూలు చేస్తున్నారు. అందుకే ధరను ప్రామాణీకరించేందుకు ట్యాంకర్ల నిర్వాహకులంతా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించాం. ట్యాంకర్లు ప్రయాణించిన దూరాన్ని బట్టి అధికారులే ధర నిర్ణయిస్తారని డీకే తెలిపారు. బెంగళూరు గ్రామీణ ప్రాంతాల నుంచి ట్యాంకర్లు తెప్పిస్తామని తెలిపారు. బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి నెలకొంది. చాలా ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 2-3 నెలల నుంచి కూడా బెంగళూరు నగరంలో చుక్క వర్షం పడకపోవడంతో బోరు బావులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయి, బెంగళూరులో సాధారణంగా ఇక్కడ చాలా చల్లటి వాతావరణం ఉండేది. ఎప్పుడు కూడా నిరంతరం వారానికి 10 రోజులకి కంటిన్యూగా కూడా వర్షాలు పడేటివి. అయితే గత 3-4 నెలల నుంచి కూడా బెంగళూరు నగరంలో ఎక్కడా కూడా చుక్క వర్షం పడని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దీంతో బెంగళూరు నగర వ్యాప్తంగా సెంట్రల్ సిటీతో పాటు బెంగళూరు అవుట్స్కర్ట్స్ ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి అనేది చాలా తీవ్రమైన ఇబ్బందులుగా ప్రజలు నెలకొంది. అందరూ కూడా మొత్తం భూగర్భ జలాల నీటి మట్టం పడిపోవడంతో బోరు బావులు మొత్తం కూడా పూర్తిగా ఎండిపోవడంతో ఒకవైపు సెంట్రల్ సిటీకి కావేరీ నీరు అందుతున్న గ్రామీణ బెంగళూరు సెంట్రల్ సిటీకి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కావేరీ నీరు అందక వాటర్ ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. వాటర్ ట్యాంకర్లు కూడా వారు గతంలో 200-300కు లభించే వాటర్ ట్యాంకర్ ఇప్పుడు 2,000 వరకు నుంచి 5,000 వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సునీల్ తల్సి, రుత్విక్, కేవీన్, ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.